హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేనేంటి మన టాలీవుడ్ హీరోస్ని చూపిస్తున్నాను ఈ వ్లాగ్లో అన్నట్టుగా అనుకుంటున్నారా? లేదండి, వాళ్ళు వేసుకున్న స్టైలిష్ని చూపిస్తున్నాను. సో ఆఫ్ కోర్స్ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది వచ్చేసేసి మన కౌబాయ్ స్టైల్. పాత ట్రెండింగ్ నుంచి కొత్త హీరోస్ వరకు కూడా అందరూ ఈ కౌబాయ్ స్టైల్ వేసుకొని అట్లీస్ట్ మూవీలో ఒక్క పాటైనా చేసి ఉంటారు. సో అలాంటి కౌబాయ్ స్టైలిష్ రిలేటెడ్గా హ్యాట్స్, షూస్, లేకపోతే ఆ రిలేటెడ్గా ఆ బట్టలన్నీ కూడా మనకు ఒక్క దగ్గర దొరికినట్టుగా నాకైతే ఇండియాలో ఎక్కడ కనిపించలేదు, లేదా హైదరాబాద్లో కూడా ఎక్కడ షాప్ అలా కనిపించలేదు. అన్ని యాక్సెసరీస్ ఒకే దగ్గర అన్నట్టుగా. సో మీకు గనక ఇలాంటి షాప్ ఒకవేళ తెలిసి ఉంటే కనుక కింద కామెంట్లో కామెంట్ చేయండి. సో దట్ తెలిసిన వాళ్ళు వెళ్తారు, ఒకవేళ వాళ్ళకి స్పెషల్గా అటైర్ కోసం అన్నట్టుగా వెళ్తారు. సో ముఖ్యంగా ఎంటర్ అవుతూనే ముఖ్యంగా నాకు అట్రాక్టివ్ అయింది హ్యాట్స్ అండి, బ్రిమ్ హ్యాట్స్. సో ఈ హ్యాట్స్ వచ్చేసేసి డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ ప్యాటర్న్, డిఫరెంట్ కలర్స్ తోటి ఉన్నాయి. కోర్స్ మన గోవాలో ఇలాంటి హ్యాట్స్ దొరుకుతూ ఉంటాయి, బట్ అది స్పెషల్ ఏం కాదు. ఇక్కడ వచ్చేసేసి చాలా స్పెషల్గా ఉన్నాయి, ఎందుకంటే ఇవి ఎండ నుంచి నీడకి, అట్ ద సేమ్ టైం చలి నుంచి వేడిగా ఉండే హ్యాట్స్ అండి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా హ్యాట్స్ వేసుకొని అట్ ద సేమ్ టైం వాటిని రిప్రజెంట్ చేస్తున్నారు షాప్లో వాళ్ళు అమ్మడానికి కూడా. సో నాకు అవి చాలా అట్రాక్టివ్గా అనిపించాయి ఈ హ్యాట్స్ అన్నీ కూడా. ఇవి లేడీస్, జెంట్స్, కిడ్స్ అందరికీ కూడా ఈ హ్యాట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ హ్యాట్స్ వచ్చేసేసి $20 నుండి కోర్స్ $500 వరకు కూడా ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ ద స్టైల్, వాట్ కలర్ అండ్ ప్యాటర్న్స్ ఎక్సెట్రా. సో ఇప్పుడు వచ్చేసేసి మనం బూట్స్, షూస్ దగ్గరికి వెళ్ళిపోతాము. సో షూస్ అయితే మెయిన్గా మీకు ఆల్రెడీ తెలుసు, ఎత్తైన షూస్, అట్ ద సేమ్ టైమ్ పొడవుగా ఉండే షూస్ లాగా ఉంటాయి కౌబాయ్ షూస్. సో ఇవి వచ్చేసేసి డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ లెన్స్ అండ్ డిఫరెంట్ మెటీరియల్తో చేసినవి కూడా ఉన్నాయి. ప్యూర్ లెదర్తో చేసినవి ఉన్నాయి, నార్మల్ లెదర్తో చేసినవి ఉన్నాయి. సో వీటి కాస్ట్ కూడా అంతే, ఆల్మోస్ట్ $30 నుండి 1000 ఇంకెక్కువ డాలర్స్ వరకు కూడా ఉన్నాయి. సో డిపెండ్స్ అపాన్ ద మెటీరియల్, ఎట్ ద సేమ్ టైమ్ స్టైల్, అగైన్ ప్యాటర్న్, ఇవన్నిటితో కలిపి వీటితో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాగ్స్ కూడా అలాగే ఉన్నాయి, ఆల్మోస్ట్ వాటి క్యారీ చేసుకునే బ్యాగ్స్ లాగా అన్నట్టుగా. సో అమెరికన్ వెస్టర్న్లో మెయిన్గా పశువుల సంరక్షణ, గుర్రాల పైన స్వారీ చేయడము, అట్ ద సేమ్ టైం వ్యవసాయ పనుల కోసము ఇట్లాగా మెయిన్గా యూజ్ చేసేవాళ్ళంట పాతకాలంలో. లేటర్ ఆన్ ఇవన్నీ మనకి ట్రెండింగ్గా అండ్ స్టైలిష్గా మారిపోయాయి. కోర్స్ వాళ్ళు వాళ్ళ కల్చర్, సాంప్రదాయాలు ఇట్లాంటి వాటి అన్నిటినీ కూడా రిప్రజెంట్ చేసేవాళ్ళంటాయి ఈ కౌబాయ్ స్టైల్స్ తోటి. ఎస్పెషల్గా షూస్, హ్యాట్స్ అనేవి దీంట్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్పేసి అన్నట్టుగా అన్నారు. అంటే వాళ్ళ కల్చర్లో లేకపోతే వాళ్ళ సాంప్రదాయం వాళ్ళ రిప్రజెంట్ చేయడంలో. కౌబాయ్ స్టైలిష్ అని చెప్పేసి అన్నట్టుగా ఆ షూస్ కానీ, ఆ హ్యాట్స్, లేకపోతే వాళ్ళు వేసుకున్న విధానం కానీ, లేకపోతే ఆ కౌబాయ్ స్టైలిష్ అన్ని కంప్లీట్గా కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాయి అన్నట్టుగా చెప్తారు. వీటిని చాలా డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారు, కొన్ని వాటికి ముళ్ళు కూడా ఉంటాయి అన్నట్టుగా కూడా చెప్తూ ఉంటారు. సో అది నేను కంప్లీట్గా గమనించాను. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ కౌబాయ్స్ రిలేటెడ్గా కిడ్స్కి, అట్ ద సేమ్ టైం లేడీస్కి కూడా ఉన్నాయి. కిడ్స్వి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇది కౌబాయ్ రిలేటెడ్గా వాళ్ళకి స్పెషల్గా డ్రెస్ వేసి స్కూల్లో స్పెషల్ అటైర్లు ఎప్పుడన్నా ఉన్నప్పుడు కూడా వేయచ్చు. మనకు ఒకవేళ అక్కడ కనుక షాప్స్ ఉంటే కనుక మీరు పిల్లలకి అటైర్ తీసుకొని వేయడానికి ట్రై చేయండి అండ్ ముద్దుగా ఫొటోస్ వేయండి. చాలా ముద్దుగా ఉంటారు. ఈ షూస్ చూసారు కదా, $45 అంట. ఈ షూస్ వచ్చేసేసి $50 అంట. బట్ కోర్స్ ఆ ప్యాటర్న్ కానీ, లేకపోతే ఆ క్వాలిటీ, లెదర్ రిలేటెడ్గా అన్నీ కూడా కోర్స్ ఆ రేట్ మాత్రం ఖచ్చితంగా పడతాయి. ఇక్కడ చూడండి పింక్ కలర్ షూస్ అయితే పాపలకి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి కదా. సో ఈ షూస్ ఓన్లీ స్టైలిష్ పర్పస్ వాటి కోసమే కాదు, మనకి రెయిన్, చలి అండ్ క్లైమేట్ కానీ ఆ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఆ పద్ధతిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ స్టైలిష్ పర్పస్ మాత్రమే అనుకునేరు. అలా జెంట్స్కి అండ్ లేడీస్కి అందరికీ కూడా క్లైమేట్కి కానీ ఆ ఎన్విరాన్మెంట్కి సెట్ అయ్యేలాగా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు కూడా వేసుకుంటారు. స్పెషల్గా మీకు ఆల్రెడీ తెలుసు యూఎస్లో మంచు పడుతూ ఉంటుంది, ఆ మంచు టైంలో కూడా కొంతమంది వీటిని యూస్ చేస్తారు. నేనైతే ఇండియాలో కానీ హైదరాబాద్లో కానీ అంటే స్పెసిఫిక్గా ఇలాంటి కౌబాయ్స్ రిలేటెడ్ ఒక షాప్ అనేది విజిట్ చేయలేదు. మేబీ ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఉంటే కనుక చెప్పాను కదా, మీరైతే కామెంట్ చేయండి సో దట్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది విజిట్ చేయడానికి. సో ఇక్కడైతే లేడీస్ సెక్షన్కి వచ్చాము. లేడీస్ సెక్షన్ జస్ట్ నేను చూడడానికి మాత్రమే వచ్చాను, ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసినట్టుగా. వాళ్ళ స్టైల్, వాళ్ళ ప్యాటర్న్, వాళ్ళ డిఫరెంట్ రిలేటెడ్గా చాలా వెరైటీగా ఉంటాయి కదా. కోర్స్ అవి కూడా తెలిసిందే మనకి. అండ్ కలర్స్ చూడండి, పింక్ కలర్స్, వైట్ కలర్ అలాంటివి కూడా కనిపించాయి. అంటే వాళ్ళకి కలర్స్, స్టైల్స్, ప్యాటర్న్స్ కోర్స్ లేడీస్ కదా, మనకు ఆల్రెడీ తెలిసిందే, వాళ్ళకి ఒకటి ఉంటే ఇంకోటి అన్నట్టుగా డెఫినెట్గా కావాల్సి వస్తూ ఉంటుంది. సో ఇవి వచ్చేసేసి వైట్ కలర్ షూస్, వాళ్ళకి కొంచెం అట్రాక్టివ్గానే ఉన్నాయి వాళ్ళ షూస్ అండ్ వాళ్ళ రిలేటెడ్ ఐటమ్స్ కూడా. ఇక్కడ వాళ్ళకి ఇవనే కాదు, బ్యాగ్స్ అలాంటివి కూడా ఉన్నాయి, అవి కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను.
సో అలా మనకి లేడీస్‌కి, జెంట్స్‌కి, కిడ్స్‌కి డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ స్టైలిష్‌గా అన్నీ ఉన్నాయి. ఈసారి ఎప్పుడైనా మనము ఈ షాప్‌కొచ్చినప్పుడైతే ఖచ్చితంగా తీసుకుందాము. అట్‌లీస్ట్ ఒక షూస్ అన్నా తీసుకుందాము. మనకు కాకపోతే పిల్లలకి లేకపోతే ఎవరికైనా సరే ఇండియాకొచ్చినప్పుడు తీసుకుంటాము. అండ్ బెల్ట్స్ అండ్ బకిల్స్ అయితే చాలా అట్రాక్టివ్‌గా అనిపించాయి. వాళ్ళు స్పెషల్‌గా నేమ్ తోటి కూడా చేయించుకుంటారంట. అండ్ లెటర్స్ తోటి కూడా ఉంటాయంట. అలా స్పెసిఫిక్‌గా వాళ్ళకి కావాల్సిన ప్యాటర్న్స్‌లో కూడా చేయించుకుంటూ ఉంటారంట. ఇక్కడ చూసారు కదా! స్టీల్ టైప్‌లో కూడా ఉన్నాయి బెల్ట్స్. నార్మల్‌గా ఈ బెల్ట్ తోటి కొడితే మాత్రం వాతలు ఎలా పడతాయో మనకైతే తెలీదు. నార్మల్‌గా అంటారు కదా! బెల్ట్ తోటి కొడతా అన్నట్టుగా అలా. సో ఇవన్నీ లేడీస్ బెల్ట్స్ అన్నట్టుగా. సో వీళ్ళ బకిల్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్ స్టైలిష్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ నాకైతే బెల్ట్స్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అండ్ లేడీస్‌కి చూడండి హ్యాండ్ బ్యాగ్స్. లేడీస్‌కనే కాదు జెంట్స్ రిలేటెడ్ కూడా వాళ్ళకి రిలేటెడ్ కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్‌గా మళ్ళీ చూపిస్తాను. అవి వేరే సెక్షన్‌లో ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసేసి వాళ్ళ కౌబాయ్ అటైర్ రిలేటెడ్‌గా సూట్ అయ్యేలాగా ఉన్నాయి. నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ లాగా అన్నట్టుగా కాకుండా. సో అదండి మొత్తానికి షాప్‌కి అయితే వచ్చి మొత్తానికి ఒక లుక్ అయితే వేసాను. నాకైతే చాలా గమ్మత్తుగా అనిపించింది. కౌబాయ్ రిలేటెడ్‌గా అన్నీ ఒక దగ్గర కనిపించడము అండ్ వాళ్ళ రిలేటెడ్‌గా అటైర్ అండ్ ఇక్కడ నార్మల్ షూస్ అండ్ నార్మల్ షర్ట్స్, నార్మల్ ప్యాంట్స్ లాగా కూడా ఉన్నాయి. మీరు ఫస్ట్ పిక్‌లో చూస్తే కనుక మన పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నారు చూసారు కదా! నార్మల్ జీన్స్ దాని మీద కూడా ఎంత అట్రాక్టివ్‌గా అనిపించింది కదా! సో అట్లా కూడా ఇక్కడ సూట్ అయ్యేలాగా కంప్లీట్‌గా ఉన్నాయి. అంటే అట్లా నార్మల్‌గా జీన్స్ షర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకొని ఐ మీన్ వాటిపైన కూడా వేసుకునేలాగా స్టైలిష్ ఆఫ్కోర్స్ మనోళ్ళు స్టైల్ ట్రెండ్ క్రియేట్ చేయడంలో ఫస్ట్ ఉంటారు. ఇక్కడ చూసారు కదా ఈ బాక్స్లో అయితే వాటర్ బాటిల్స్, ఫుడ్ అలా పెట్టుకోవడానికి వెళ్ళేలాగా అన్నట్టుగా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి మీరు చూస్తే కనుక. సో వాటి రిలేటెడ్గా హ్యాండ్స్కి కానీ మెడలో కానీ యాక్సెసరీస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. పిల్లలకి కూడా బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ బొమ్మ చూసారు కదా ఇది హార్స్ బొమ్మ ఎలా గమ్మత్తుగా ఉంది కదా! నేను కూడా చూసి దాన్ని పట్టుకొని అటు ఇటు కొద్దిసేపు ఆడుకొని అక్కడ పెట్టేశాను ఇంకా. సో అలా ఉన్నాయండి మొత్తానికైతే షాప్‌లో. చాలా బాగా అనిపించింది. సో ముందుగా చెప్పినట్టుగా నార్మల్‌గా సింపుల్ వేలో కూడా ఉన్నాయి. బ్యాగ్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇక్కడ జీప్ చూసారు కదా! వీళ్ళది ఒక అట్రాక్టివ్‌గా అనిపించింది. షాప్ మధ్యలో ఇది పెట్టి దానిపైన స్పెసిఫిక్‌గా ఈ బ్యాగ్స్ ఇవన్నీ పెట్టారు. అండ్ ఇందాక చెప్పినట్టుగా బకల్స్, లెటర్స్ కానీ లేకపోతే వాటి రిలేటెడ్‌గా యాక్సెసరీస్ ఇవన్నీ కూడా ఐ మీన్ రిసెప్షన్ దగ్గర ఉన్నాయి. హరి గారు అని చెప్పి నా పంచకాయ వీడియోలో మీకు చూపించాను ఆల్రెడీ. తను చిరాయు కోసం అన్నట్టుగా వచ్చాడు. ఏమన్నా షూస్ అలా దొరుకుతాయేమో అన్నట్టుగా. బట్ నేను ఒక లుక్ వేద్దామని చెప్పేసి అన్నట్టుగా చూశాను. నాకు తీసుకునే ఉద్దేశం ఏమాత్రం లేదు ఇక్కడ. సో ఇక్కడ నాకు ఓక్లే గ్లాసెస్ కూడా కనిపించాయి. గుర్రపు స్వారీలు ఎండలో కూడా చేస్తారు కదండి. మేబీ స్పోర్ట్స్ రిలేటెడ్గా, పోలో స్పోర్ట్స్ రిలేటెడ్గా అట్లా కూడా ఉంటాయి. మేబీ ఆ టైంలో ఇవన్నీ యూజ్ చేస్తారేమో. సో స్పోర్ట్స్ రిలేటెడ్గా ఓక్లే గ్లాసెస్ మేబీ కంపల్సరీ కావచ్చు. నాకైతే బాగా అనిపిస్తాయి అయితే. ముందుగా చెప్పినట్టుగా అక్కడ మెన్స్ బ్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైమ్ నార్మల్ టీషర్ట్స్, నార్మల్ హ్యాట్స్ అవన్నీ కూడా ఇక్కడ కనిపించాయి నాకైతే. క్వాలిటీ వైజ్గా మాత్రం చాలా సూపర్గా ఉన్నాయండి. నేను నా ముందు పిక్చర్లో చూపించినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ప్యాంట్ వేసుకున్నారు కదా! అలా బూట్ కట్ ప్యాంట్స్ ఇవన్నీ చూడండి. సో ఎట్ ద సేమ్ టైం వాటి పైకి జాకెట్స్ వేసుకొని సేమ్ జీన్స్ టీషర్ట్ లాగా వేసుకోవాలి ఒక్కసారైనా. సో ఇక్కడ చూడండి ఈ జాకెట్ చూడండి చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే స్పెషల్గా ఈ అటైర్ కోసం అన్నట్టుగా. అండ్ స్నో కోసం కానీ రెయిన్ ప్రూఫ్ కానీ జాకెట్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా! సో అవన్నీ జాకెట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో అదండి మొత్తానికి మన కౌబాయ్ రిలేటెడ్గా యాక్సెసరీస్ అవన్నీ ఉన్నాయి ఒక చోట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.